ఈ వీడియోలో మనం భారతదేశపు గొప్ప సంఘ సంస్కర్త అయినటువంటి రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి అయితే తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, రాజా రామ్మోహన్ రాయ్ గారు భారతదేశంలో మొదటి సామాజిక మత సంస్కరణ ఉద్యమాలను ప్రారంభించారు. అతని విశేషమైన ప్రభావం రాజకీయ, ప్రభుత్వ నిర్వహణ, విద్యా రంగాల్లోనే కాకుండా హిందూ మతం పైన కూడా కనబడుతుంది. ఈయన గొప్ప సంఘ సంస్కర్త మరియు బ్రిటిష్ ఇండియా కాలంలో అప్పటి సతీ సహగమన సాంఘిక దురాచారాన్ని రూపుమాపడానికి చాలా కృషి చేశారు. వితంతు పునర్వివాహానికి మద్దతు ఇచ్చారు. స్త్రీ విద్యకై పాటుపడ్డారు. బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. ఆంగ్ల విద్యకు అనుకూలంగా ఉండి దేశంలో ఆంగ్ల విద్యా విధానానికి కృషి చేశారు. అయితే రాజా రామ్మోహన్ రాయ్ గారు ఆధునిక భారతదేశ పితామహుడిగా మరియు భారతీయ పునరుజ్జీవనోద్యమ పితామహుడిగా పేరు పొందారు. రాజా రామ్మోహన్ రాయ్ గారి బాల్యం చూసుకున్నట్లయితే 1772 మే 22న బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో రాధానగర్ అనే గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి గారి పేరైతే రమాకాంత్. ఈయన ఒక వైష్ణవుడు. తల్లి తరిణి. ఈమె శాక్త మతానికి చెందిన మనిషి. ఆయన సంస్కృతం, బెంగాలీ, పర్షియన్, అరబిక్, ఇంగ్లీష్ మరియు గ్రీకు భాషలలో నిపుణుడు. ఆయన 15 సంవత్సరాలలోపే ఇవన్నీ నేర్చుకున్నారు. చిన్నతనంలోనే అనేక వేదాలు, ఉపనిషత్తులను అధ్యయనం చేశారు. ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడు కుటుంబ ఆచారాలతో సంతృప్తి పొందలేక యాత్రలు సాగించడం మొదలుపెట్టారు. దీని వలన ప్రపంచం అంటే ఏంటో తెలుసుకోవడానికి, ఆ తర్వాత కుటుంబ వ్యవహారాలు చూసుకోవడానికి తిరిగి వచ్చి కలకత్తాలో వడ్డీ వ్యాపారిగా మారారు. 1803 నుండి 1814 వరకు బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేశారు. అయితే రాజా రామ్మోహన్ రాయ్ గారు తన కళ్ళారా చూసిన సతీ సహగమనం, చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు. సతీ సహగమనం అంటే భర్త మరణించిన తర్వాత భార్యను కూడా అదే చితిపై సజీవ దహనం చేసే ఒక మూఢనమ్మకమైన ఆచారం. ఈ ఆచారం ఆయన మనసును తీవ్రంగా కలిచివేసింది. దీనిని రూపుమాపడానికి ఆయన చేసిన నిరంతర కృషి ఫలితంగా అప్పటి గవర్నర్ అయినటువంటి జనరల్ విలియం బెంటింగ్ 1829లో ఓ చట్టం చేసి ఈ దురాచారాన్ని అయితే నిషేధించారు. భారతదేశ సంఘ సంస్కర్తల చరిత్రలోనే రాజా రామ్మోహన్ రాయ్ గారి పేరు సతీ సహగమనాన్ని రూపుమాపడంతో ముడిపడి చిరస్థాయిగా నిలిచిపోయారు. రాజా రామ్మోహన్ రాయ్ గారు హిందూ పూజారుల అధికారాన్ని ధిక్కరించి ఆ కాలంలో సాధారణమైన బహుభార్యతో నేరమని జనాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే 1814లో ఆత్మీయ సభను స్థాపించి హేతుబద్ధమైన ఆలోచనలను ప్రచారం చేశారు. అలాగే 1828లో బ్రహ్మ సమాజ్ను స్థాపించి కుల మత భేదాలు లేని సమాజం కోసం కృషి చేశారు. వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారు. స్త్రీ విద్య కోసం ఎంతో పోరాడారు. బ్రహ్మ సమాజం వివిధ మతాలతో ఉన్న మంచిని గ్రహించి ఉన్నతంగా ఎదగడానికి ఎంతో తోడ్పడింది. అందరికీ విద్య, ముఖ్యంగా మహిళలకు విద్యను సమర్థించారు. ఆచార సంబంధమైన సంస్కృతి విద్య కంటే ఇంగ్లీష్ విద్య మంచిదని భావించి సంస్కృత పాఠశాలలకు ప్రభుత్వ నిధులను వ్యతిరేకించారు. 1822లో ఇంగ్లీష్ పాఠశాలను ప్రారంభించి అందరికీ ఇంగ్లీష్ విద్య అందాలని ఆయన కృషి చేశారు. తాను సంకల్పించిన సామాజిక, న్యాయ, మతపరమైన ఉద్యమాలలో రాజా రామ్మోహన్ రాయ్ మానవత్వాన్ని ప్రధానంగా తీసుకున్నారు. జనులకు తన ఉద్దేశం సమాజంలో ఉన్న మంచి సాంప్రదాయాలను నిర్మూలించడం కాదని, కేవలం వాటిపై సంవత్సరాల పాటు నిరాదరణ వలన పేరుకుపోయిన కుళ్ళును తుడిచిపెట్టడం అని చూపించడానికి ఎంతో కష్టపడ్డారు. ఉపనిషత్తులను గౌరవించి ఆ గ్రంథంలోని సూత్రాలను అధ్యయనం చేశారు. నాటి మొఘల్ చక్రవర్తి అయినటువంటి 2వ అక్బర్ బ్రిటిష్ ప్రభుత్వం నుండి తనకు వచ్చే పింఛన్ పెంచాలని కోరుతూ రామ్మోహన్ రాయ్ గారిని తన రాయబారిగా అయితే 1831లో ఇంగ్లాండ్ పంపారు. ఆయన ఇంగ్లాండ్ వెళ్ళడానికి ముందే మొఘల్ చక్రవర్తి ఆయనకు రాజా అనే బిరుదునైతే ఇచ్చారు. అదే సమయంలో రాజా రామ్మోహన్ రాయ్ గారు ఫ్రాన్స్ దేశాన్ని కూడా సందర్శించారు. అలా వెళ్ళిన రాజా రామ్మోహన్ రాయ్ గారు బ్రిస్టన్లోని స్టీపెల్ టస్లో 1833లో మెదడువాపు వ్యాధితో మరణించారు. అయితే రాజా రామ్మోహన్ రాయ్ గారికి ఆయన జీవించి ఉన్నప్పుడు కొన్ని బిరుదులైతే ఇచ్చారు. అవి ఏంటంటే ఆధునిక భారతదేశ పితామహుడు, ఇంకో బిరుదు వచ్చేసరికి రాజా. ఈ బిరుదును మొఘల్ చక్రవర్తి అయినటువంటి 2వ అక్బర్ ఇచ్చారు. ఆ తర్వాత పైనీర్ ఆఫ్ న్యూ ఇండియా, నెక్స్ట్ వచ్చి యుగకర్త అండ్ ప్రవక్త, భారత పునరుజ్జీవనోద్యమ పిత, ఇలాంటి బిరుదులైతే రాజా రామ్మోహన్ రాయ్ గారికి అయితే ఉన్నవి. ఆ తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ గారు కొన్ని పత్రికలు కూడా నడిపారు.
అవేంటంటే మిరాత్ ఉల్ అక్బర్, నెక్స్ట్ సంవాద కౌముది, థర్డ్ వన్ బంగదూత అండ్ ఫోర్త్ వన్ బ్రహ్మ సేవది. ఇలా రాజా రామ్మోహన్ రాయ్ గారు సంఘాన్ని అభివృద్ధి పరచడానికి ఎన్నో సేవా కార్యక్రమాలు అయితే చేపట్టారు. సో గైస్, ఇది ఈ వీడియో. నేను ఈ వీడియోలో సేకరించిన ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా వర్తి అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఎంతోమంది గొప్ప మేధావులను అండ్ గొప్ప స్వాతంత్ర సమరయోధులు చరిత్రలు అయితే తీసుకురావడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.